హలో ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు చైత్ స్వాగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ಚೆನ್ನಾಗಿದೆಯಾ? కైసే ఓ బై. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. సో టాపిక్ వెళ్ళే ముందు నాకు చిన్న ఫేవర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫేవర్ చేయాలనుకుంటే ఒక లైక్, ఒక షేర్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మన దశావతారం అంటే కమలాసన్ కాదు, కల్కి. సో ఆల్రెడీ మనం కల్కి మూవీ చూసాం. దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈరోజు మన ఇండియాలజీ ప్రకారం, ఇండియాలజీ అంటే మరి క్వశ్చన్ మార్క్ వేయకండి. సో ఇండియాలజీ అంటే ఏంటంటే మన ఎథిక్స్ గురించి, మన పురాణాల గురించి, మన మిత్స్ గురించి, అదే అంటే మిత్స్ అంటే ఇండియాలో ఉన్న మిత్స్ గురించి, మన పురాణాలు చెప్పే మిత్స్ గురించి డిస్కస్ చేయడం ఇండియాలజీ. ఓకే, సో ఇండియాలజీలో మెన్షన్ చేసిన కల్కి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ 4 యుగాల్లో మనకు దేవుడు అని చెప్పాను కదా. సో ఆ విష్ణువే మనకు 10 అవతారాలు ఎత్తారు. సో 10 అవతారాలు ఏంటి అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రాముడు, బలరాముడు, కృష్ణుడు, పరశురాముడు, ఇంకా లాస్ట్‌ది కల్కి. సో ఇలా ఈ 9 అవతారాల్లో ప్రతి ఒక్క ఎరాలో వాళ్ళకి ఒక కాజ్, ఈవిల్ ఫోర్సెస్‌తో ఫైట్ చేయడానికి ఉంది. సో ఫైట్ చేసి అక్కడి నుంచి యాజ్ చెప్పినట్టు మనకు సెట్ ఆఫ్ మోరల్స్ ఇచ్చారనమాట. ఇలా మీ జీవన విధానాన్ని ఫాలో అవ్వండి అనేసి, యాజ్ ఎ టార్చ్ బేరర్. సో అలాగే ఇప్పుడు ఈ కలికాలానికి మనకు కల్కి అవతారం ఉంది. సో ఈ కలియుగం అనేది చివరి దశకు వచ్చినప్పుడు కల్కి అనే అవతారం పుట్టుకొస్తుంది. సో ఈ కల్కి అనే అవతారం పుట్టింది అనడానికి మనకు 7 సూచనలు ఉన్నాయి. సో ఏంటి అవి? సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మనల్ని పరిపాలించే రాజులు, రాజులు ఇన్ ద సెన్స్ కరెంట్ ఈ ఎరాకి పొలిటీషియన్స్. సో వీళ్ళు ఆ ప్రజల్ని లూట్ చేస్తారంట, ప్రజల్ని దోపిడీ చేస్తారంట. ప్రజల్ని దగ్గర ఉన్న డబ్బులు కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ కానీ ఏదన్నా ఉన్నా కూడా అన్నీ లాక్కొని దౌర్జన్యంగా బిహేవ్ చేస్తారంట. అది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ ఏంటి అంటే వరల్డ్ వార్, ప్రపంచ యుద్ధం. సో ఇక్కడ ప్రపంచంలో ఉన్న 2 పెద్ద దేశాలు యుద్ధం స్టార్ట్ చేస్తే మిగతా దేశాలన్నీ ఒక్కొక్క దేశం సైడ్ తీసుకొని, సో అది పెద్ద ప్రపంచ యుద్ధంగా మారి అంతా నాశనం అవుతుందంట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. సో ఇది సెకండ్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటి అంటే అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతారంట. లైక్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఈ నాన్ వెజ్ అవన్నీ ఎక్కువ తిని సో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడం వల్ల త్వరగా మెచ్యూర్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం ఈ కాలంలో. సో ఇది ఆల్రెడీ మనకు ముందు ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ బ్యాకే మనకి ఇది రాసి పెట్టారనమాట. సో హౌ ఫార్. సో ఫోర్త్ ఏంటి అంటే మొత్తం ప్రపంచాన్ని ఏలేది బిజినెస్ మ్యాన్సే. సో అది మంచి అయినా చెడ్డైనా మొత్తం బిజినెస్ మ్యాన్సే ఏలుతారని మనకు ఫోర్త్ సిచ్యువేషన్ ఉంది. సో ఫిఫ్త్ సిచ్యువేషన్ ఏంటి అంటే జంతువులకు విలువే లేకుండా పోతుందన్నమాట. ఎందుకంటే మన హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ స్టార్ట్ అయింది జంతువుల దగ్గర నుంచి. సో ఆ జంతువులకి విలువ లేకుండా అయిపోతుంది అనమాట. అంటే ఏ జంతువునైనా తినేయడం, ఏ జంతువునైనా చంపేయడం, జాలి దయ లేకుండా క్రూరంగా జంతువులతో బిహేవ్ చేయడం, జంతువుల్ని తినేయడం, ఇది మనకు ఫిఫ్త్ సిచ్యువేషన్. సిక్స్త్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళ మాట వినకపోవడం కానీ, లేకపోతే అమ్మ నాన్న మాట, లేకపోతే తమ్ముడు మాట, లేదంటే భర్త మాట, లేకపోతే ఇలా ఎవరి మాట వినకుండా విచ్చలవిడిగా బిహేవ్ చేయడం అనేది సిక్స్త్ ఇన్స్టెన్స్. సో సెవెంత్ ఏంటి అంటే ఈ ఎవరైతే ఈ అబ్బాయి అమ్మాయి రిలేషన్స్ లైక్ ఫాదర్ అండ్ మదర్ కానీ, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఈ రిలేషన్స్ ఏవి కూడా లెక్క లేకుండా విచ్చలవిడిగా బిహేవ్ చేయడం అనేది సెవెంత్ ఇన్స్టెన్స్. సో ఈ 7 ఇన్స్టెన్సెస్‌తో పాటు మన నేచురల్ రిసోర్స్ అన్నీ తగ్గిపోవడం. లైక్ వాటర్ గానీ, లేకపోతే క్వాలిటీ ఎయిర్ గానీ, లేకపోతే ల్యాండ్స్ గానీ, సో వాటెవర్ అన్నీ పొల్యూట్ అయిపోయి సో కంప్లీట్‌లీ వి ఆర్ డిస్ట్రక్టెడ్. సో ఈ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు దెన్ వీ కెన్ సే దట్ వి ఆర్ ఇన్ కలి. సో ఆ టైంలోనే కల్కి అవతారం అనేది పుట్టుకొస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. సో ఇక్కడ మనకు కల్కి గారి గురించి లైక్ బుద్ధిజంలో కాలచక్ర అనే బుక్లో కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సిక్కిజంలో కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ జైనిజంలో జైన్ సమరాసన కూడా మెన్షన్ చేశారు. ఈవెన్ జైనిజంలో ఏంటంటే వాళ్ళ బుక్స్లో ఆయనకు ఒక స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. లైక్ ఒక వైట్ హార్స్ మీద చేతిలో ఒక ఖడ్గం పెట్టుకొని, ఆ ఖడ్గం కూడా లైక్ నిప్పులా మెరుస్తూ ఉన్నట్టు ఒక రూపమే ఇచ్చారు జైనిజంలో. ఇంకోటి ఏంటంటే ఈ కల్కి అనే వ్యక్తి అమ్మాయి అబ్బాయి అని ఇంతవరకు చెప్పలేదు. సో ఈయనొచ్చి సుమతి అనే ఒక బ్రాహ్మిన్ ఆమెకి పుడతారు. సో అది కూడా శంబల్ అనే విలేజ్. సో ఇంతవరకు శంబల్ అనే విలేజ్ ఎక్కడ లేదు. కానీ పురాణాలు ఏం మెన్షన్ చేశారంటే టిబిట్ సివిలైజేషన్లో అయితే ఉందని మెన్షన్ చేశారు. సెకండ్ ప్లేస్ ఏంటంటే సౌత్ ఇండియాలో ఎక్కడో 3 నదులు కలిసే ప్లేస్లో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి, అంటే ఇప్పుడు బ్రాహ్మిన్ అనేది ఒక క్యాస్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే బ్రాహ్మణ్ అంటే ఒక వే ఆఫ్ లివింగ్. సో ఇలా వే ఆఫ్ లివింగ్లో ఉన్న దంపతులకి పుడతారు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. సో ఇదే కాకుండా ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా మెన్షన్ చేశారనమాట. సో క్రిస్టియానిటీలో మీరు బైబిల్లో చూస్తే సెకండ్ కమింగ్ అని ఉంటుంది అనమాట. సో సెకండ్ కమింగ్ అంటే కల్కి గురించి మెన్షన్ చేయలేదు. సో జీససే మళ్ళీ పుడతారు అనేసి మనకు మెన్షన్ చేస్తున్నారనమాట. సో మళ్ళీ మన పురాణాలు ఏం చెప్తాయంటే ఏదైతే జైనిజంలో వాళ్ళు ఆ కల్కి గారిని డిస్కస్ చేశారో లైక్ వైట్ హార్స్ కానీ, ఆ చేతిలో ఖడ్గం కానీ, సో వాటికి ఉన్న పవర్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. ఏంటి అంటే ఆ ఖడ్గానికి
ఒక తోక చుక్కకు ఉన్నంత పవర్ ఆ ఖడ్గానికి ఉంటుందంట. అందుకే అది నిప్పులా మెరుస్తుంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో వైట్ హార్స్ ఏదైతే ఉందో అది గాల్లో కూడా విహరిస్తుందని కూడా మెన్షన్ చేశారనమాట. సో ఆల్రెడీ మనం మన టెక్నాలజీ చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీ చూసుంటారు మీరు. లైక్ ఒక వెహికల్ ఆటోమేటిక్గా ఒక రోబోలా మారడం, లైక్ ఇలాంటి ట్రాన్సిషన్స్ జరుగుతాయని కూడా అప్పట్లో ప్రెడిక్ట్ చేశారు. సో ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు ఇండోలజీ అనేది ఒక స్టడీ. ఈ స్టడీని ఒక అమెరికన్ సైంటిస్ట్, ఈజ్ ఎ ఉమెన్ యాక్చువల్లీ. సో తన పేరు వచ్చి వెండీ డానిగర్. సో తను స్టడీ చేసి బుక్స్లో ఏం మెన్షన్ చేసిందంటే ఈ కల్కి గురించి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఉన్నదనేసి. సో కానీ లాస్ట్ 500 ఇయర్స్ నుంచి ఎక్కువ డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. సో ఎందుకు అంటే మన ఇండియాలో మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈవెన్ మన ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసాము. డచ్ రావడం కానీ, పోర్చుగీస్ రావడం కానీ, ఫ్రెంచ్ రావడం కానీ, బ్రిటిషర్స్ రావడం కానీ, ఇలా వీళ్ళంతా వచ్చి ఒక బ్యాటిల్ గ్రౌండ్ రెడీ చేసుకొని మొత్తం మన సంపద అంతా కూడా లూట్ చేసి వెళ్ళారు కదా. సో ఇలాంటి ఇన్వేషన్స్ అన్ని చూసినప్పుడు మనం ఆబ్వియస్లీ దేవుడినే కోరుకుంటాం అనమాట, దేవుడు రావాలని. సో ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ ఇంకా ఎక్కువ కల్కి గురించి డిస్కషన్స్ పెరిగాయి అని తన బుక్లో మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఈ వెండి డోనిగర్ అనే వ్యక్తి ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేశారనమాట మన పురాణాల్లో లేనిది. అది ఏంటి అంటే ఈ శంబాల నగరంలో ఎప్పుడైతే కల్కి అనే వ్యక్తి పుడతారో ఆ పుట్టే టైంలో మనకు ఒక తోక చుక్క అనేది చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ తను మెన్షన్ చేశారనమాట పురాణాలు చదివి రెఫరెన్స్గా. సో ఇక్కడ మీరు ఆల్రెడీ కల్కి మూవీలో చూశారు. కల్కి మూవీలో దీపికా పదుకొనే కల్కి గారి అమ్మ పాత్ర పోషించారనమాట. అక్కడ మీరు ఆమె పేరు గమనించినట్టయితే SUM80 అని ఉంటుంది. సో సుమ్మ 80 లైక్ సుమతి అనే రెఫరెన్స్తో తీసుకున్నారనమాట డైరెక్టర్ అశ్విన్ గారు. చాలా గొప్ప విషయం అండి అది మాత్రం. ఇక్కడ మళ్ళీ పాయింట్ ఉంది. అది ఏంటి అంటే యాజ్ షోన్ ఇన్ ద కల్కి మూవీ, కల్కి పుట్టంగానే చాలా ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్ తనని బతకడానికి స్టాప్ చేస్తాయన్నమాట. సో అవన్నీ సర్వైవ్ అయ్యి ఈ యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటాడు. ఎవరు నేర్పిస్తారంటే అది పరశురాముడు నేర్పిస్తారు. పరశురాముడు తన గురువుగా ఉంటాడు అనమాట. ఇక్కడ మళ్ళీ పరశురాముడు అంటే మీకు డౌట్ రావచ్చు. మీరు ఆల్రెడీ కల్కి మూవీలో చూస్తారు. అశ్వత్థాముడు మాత్రమే ప్రస్తుతం చూపించారు, కానీ పరశురాముడు కూడా ఉంటారనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేస్తాను. ఏంటి అంటే అశ్వత్థాముడు కర్ణుడికి దుర్యోధనుడికి స్నేహితుడు. సో వీళ్ళంతా కూడా రణయుద్ధంలో ఓడిపోతారు. కృష్ణుడు పాండవులంతా చేరుకొని వీళ్ళని దొంగ దెబ్బ తీసి వీళ్ళని ఓడించారని వీళ్ళు బాధపడుతుంటారు. సో ఆ బాధలో అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే వెళ్ళి పాండవుల పిల్లలందరినీ చంపేస్తాడు. సో అలా చంపడం వల్ల కృష్ణుడు ఒక శాపాన్ని ఇస్తాడంట అశ్వత్థాముడికి. సో నువ్వు లైఫ్ లాంగ్ ఇక్కడే బతికే ఉంటావు, నువ్వు ఇంకా నీకు చావే లేదు నీకు అని చెప్పిస్తాడు. సో అశ్వత్థాముడు దానికి పరితపించి రిక్వెస్ట్ చేసుకోగా మళ్ళీ ఆయన ఏమంటాడంటే నేను కలియుగంలో మళ్ళీ కలికి అవతారం ఎత్తుతాను. సో అప్పుడు ఎత్తినప్పుడు నాకు ఏదైతే ఈవెల్ ఫోర్సెస్ ఉంటాయో వాటిని డిఫెండ్ చేసుకోవడప్పుడు నాకు హెల్ప్గా ఉండు, అప్పుడు నీ ఏదైతే శాపం ఉందో అది విమోచనం కలుగుతుంది అని చెప్తారనమాట. ఇది మన చరిత్ర చెప్తుంది. సో ఇక్కడ అశ్వత్థాముడు వరకు అయ్యింది. సో నెక్స్ట్ పరశురాముడు ఏంటి అంటే ఇక్కడ ఆయన కూడా అశ్వత్థాముడు లాగానే కల్కికి యుద్ధవిద్యలు నేర్పిస్తాడు అన్నమాట. సో పరశురాముడు ఒక బ్రాహ్మణుడు అనమాట. ఈయన యాక్చువల్ ఇమ్మోటల్, ఒక చిరంజీవి. అంటే లైఫ్ లాంగ్ ఈయన కూడా బతికుంటాడు అశ్వత్థాముడు లాగానే. కానీ ఈయనకి శాప విమోచనం కాదు, ఈయనకి బై బర్త్ వచ్చిన ఒక వరం. సో ఈయన బ్రాహ్మణ పుట్టి బ్రాహ్మణులు సేవ్ చేయడానికి ఈయన యుద్ధ విద్యలని నేర్చుకొని క్షత్రియుడులా తయారవుతాడు అనమాట. ఇంకోటి ఈయన 21 జనరేషన్ ఆఫ్ క్షత్రియాస్ని చంపుతాడు. సో ఇంకోటి ఏంటంటే ఈయన చిరంజీవి గారు ఇమ్మోడల్ అని చెప్పాను కదా. సో దానికి ప్రూఫ్స్ ఏంటి అంటే మీరు రాముడి కళ్యాణం జరిగినప్పుడు కూడా ఉన్నాడు పరశురాముడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ భీష్మునికి, కర్ణుడికి, ద్రోణాచార్యుడికి కూడా గురువుగా ఉన్నాడు ఇంకో యుగంలో. సో ఆయన కంప్లీట్లీ చిరంజీవి గారు ఇమ్మోటల్ అనమాట. సో పురాణాల్లో కల్కి అవతారం గురించి చెప్పడం ఏంటి అంటే ఆయనకి కాస్త కోపం ఎక్కువ, అట్ ది సేమ్ టైం ఆయనకి దానగుణం కూడా చాలా ఎక్కువ అని చెప్తారు. ఇంకోటి ఆయన ఈ యుద్ధ విద్యలు పరశురాముడి దగ్గర నేర్చుకొని అశ్వత్థాముని హెల్ప్ తీసుకొని ఈవిల్ ఫోర్సెస్తో ఫైట్ చేయడానికి ఏ జాతి మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళి ఈవిల్ ఫోర్సెస్తో ఫైట్ చేసి మొత్తాన్ని రాజ్యంగా ఏలుతాడు అని మన చరిత్ర చెప్తుంది. సో ఈవెన్ లాస్ట్లో అంతమించిపోతుంది అని చెప్తారు. ఎందుకంటే ఒక సైకిల్లో రొటేట్తోనే ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ కలియుగం ముగిస్తేనే మనకు మళ్ళీ ఫస్ట్ కృతయుగం రావడం జరుగుతుంది. ఎందుకంటే సో ఏ యుగంలో లేని డెవలప్మెంట్ కానీ, అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, ఈ హ్యూమన్ కన్సైన్స్ డెవలప్మెంట్ కానీ, సో వాట్ ఎవర్ ఏ యుగంలో లేనిది ఈ కలియుగంలోనే ఎక్కువ ఉందన్నమాట. సో ఇది అంతమిస్తేనే మళ్ళీ కొత్తగా మనం హ్యూమన్ రెవల్యూషన్ ఏదైతే మనకు జంతువులు స్టార్ట్ అయ్యేదో ఫస్ట్ కృతయుగం నుంచి, సో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అని మన చిత్ర చెప్తుంది అనమాట. ఈవెన్ మీరు మన ఫ్రీడమ్ ఫైటర్స్ రాసిన బుక్స్ కానీ వాళ్ళ చరిత్ర గురించి చదివినప్పుడు కూడా చాలా వరకు కల్కి గురించి రెఫర్ చేస్తుంటారు అనమాట. ఎలా అంటే బాలగంగాధర తిలక్ ఉన్నారు. సో ఈవెన్ ఆయన కూడా కల్కిని రెఫర్ చేశారనమాట. ప్రజలను కాపాడడానికి వచ్చిన దేవుడు అనేసి. ఈవెన్ ఆయననే కాదు, ఆ సిచ్యువేషన్స్లో, ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ సిచ్యువేషన్స్లో జరుగుతున్న పోరాటాలు కానీ ఇవన్నీ కూడా
కాపాడడానికి ఎవరైనా ఒక లీడర్ వస్తే ఆబ్వియస్లీ మనమే రిలేజ్తో కంపేర్ చేస్తాం. సో అప్పుడనే కాదు, ఈవెన్ ఇప్పుడు సిచ్యువేషన్స్లో కూడా ఏదైనా మనకు లైక్ ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ఒక లీడర్ వచ్చి ముందు పడి ఏదైనా చేస్తే మనమే అంటాం ఆయన దేవుడు అనేసి. సో అలాగే రెఫరెన్స్ కూడా తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఉన్నాయి. ఏంటి అంటే కరెక్ట్ గురువు, సామర్థ్యం ఉన్న గురువు, నడవడిక నేర్పించే తల్లి, తోడున్న స్నేహితులు లైక్ అశ్వత్థామ కానీ, పరశురామ లాంటి గురువు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మన హిందూ మిత్స్లో చెప్పబడింది. అసలు నా ఒపీనియన్ ఏంటి అంటే ఫ్యామిలీలో ఏదైనా ఒక వ్యక్తి ఎథిక్స్తో కానీ వాల్యూస్తో కానీ జన్మ తీసుకుంటే లైక్ నలుగురికి హెల్ప్ చేయడం కానీ, లైక్ ఈవెన్ చారిటీ కానీ, లైక్ దానగుణం కానీ, కష్టపడి పైకి పని చేసిన వచ్చే ఫలాన్ని నలుగురికి పంచడం కానీ, ఇలా చేసినప్పుడు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అతను దేవుళ్ళనే కనిపిస్తారు అనమాట. సో మనల్ని కరెక్ట్ మోరల్ గైడ్ లైన్స్ అందజేయాలని మన పూర్వీకులు రాసి ప్రతి ఒక్కరు ఈ కల్కి అవతారాన్ని రోల్ మోడల్గా తీసుకొని మీ ఫ్యామిలీలో ఈ ఎథిక్స్ వాల్యూస్తో జన్మ తీసుకుంటే మీరే మీ ఇంటికి కలికి అవ్వచ్చు, మీ ఏరియాకి మీరే కలికి కావచ్చు, మీ దేశానికి ఈ కంప్లీట్ ప్రపంచానికి కూడా కలికి అవ్వచ్చు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా వంతు ప్రయత్నం కల్కి గురించి మీ ముందరికి తీసుకురావడానికి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేయాలంటే లైక్ వాట్ ఎవర్ లైక్ ఇంటర్నేషనల్ నేషనల్ అఫైర్స్ ఏదైనా కూడా డిస్కస్ చేయాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పవర్ ప్యాకింగ్స్ అన్ని కూడా మినీ ప్యాక్ చేసి ముందుకు తీసుకొస్తాను. స్టాండ్ ఫర్ ట్రూత్ బిహైండ్, అవేక్ యువర్ వాయిస్. దిస్ ఇస్ యువర్ చైతన్య సైనింగ్ ఆఫ్. బాయ్.